#AskDrJohnWatts అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. DMS_గోపి సార్, నాకు స్కాల్ప్ మీద ఎంటీ పార్ట్స్ ఉన్నాయి. లైక్ ఎలా అంటే మనకి ఎప్పుడైనా హెడ్కి ఏమైనా తగిలితే ఆ డ్యామేజ్ అయిన ఏరియాలో హెయిర్ లూజ్ అవుతుంది కదా, అలా ఉంది నాకు. అవి చాలా స్మాల్ రేడియస్లో ఉన్నాయి. దానివల్ల బట్టలు వచ్చే ప్రాబ్లం ఉంటుందా సార్? నా ఏజ్ ఇప్పుడు 18. మనకి ఏదైనా దెబ్బ తగిలింది అనుకోండి, ప్రత్యేకించి హెయిర్ ఉన్న ఏరియాలో, అది చేతి మీద కావచ్చు, లేకపోతే తల మీద కావచ్చు, లేదా బాడీ పార్ట్స్ ఎక్కడైనా కావచ్చు, అక్కడ హీలింగ్ జరిగిపోతుంది, కానీ హెయిర్ అనేటువంటిది ప్రాపర్గా మొలవదు. మీరు చెప్తున్న పాయింట్ ఏంటంటే మీ స్కాల్ప్ మీద కూడా అలాగే 2-3 చోట్లను, ఇంకా ఎక్కువ ప్లేసెస్లో దెబ్బలు తగిలి చిన్న చిన్న ఏరియాస్లో జుట్టు లేకుండా అయిపోయింది. ఇప్పుడు మీరు అడిగే పాయింట్ ఏంది అంటే అలా చిన్న చిన్న ఏరియాస్ కాస్త కలిసిపోయి ఏమన్నా బట్టతల ఫామ్ అయిపోతుందా అని. యూజువల్గా అటువంటిది ఎప్పటికీ జరగదు. అంటే ఏదైతే దెబ్బ తగిలిన ఏరియా ఉంటుందో అది అంతవరకే ఉంటుంది, దానికే అదే ఆ ఏరియా స్ప్రెడ్ అయిపోయి బట్టతలలాగా మారిపోవడం అంటూ ఎప్పటికీ జరగదు. ఒకవేళ మీకే గనక ఫ్యామిలీలో బాల్డ్నెస్ టెండెన్సీ ఉంది అంటే అది దాని ప్రకారం సైడ్స్లో ఫస్ట్ లాస్ అవ్వడం, తర్వాత క్రౌన్ ఏరియాలో లాస్ అవ్వడం, తర్వాత మొత్తం బట్టతలు రావడం అనేది జరిగే ఛాన్స్ ఉంది. తప్పితే మీకు దెబ్బ తగిలిన ఏరియాల్లో ఎక్కడైతే ఎంటీ ఏరియాస్ ఉన్నాయో ఆ ఎంటీ ఏరియాస్ అన్నీ కలిసిపోయి పెద్దగా బట్టతలు రావడం మాత్రం అస్సలు జరగదు. సో మీరు దాని గురించి ఏం వరి కాకుండా ప్రశాంతంగా మీ లైఫ్ లీడ్ చేయండి.